ఇది స్టీమ్ ఐరన్. ఇది థర్మాస్టేటు హీట్ అయిపోయి కాలిపోయింది అనమాట. ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయి ఇవి ఓపెన్ చేసాము. ఇది కూడా ఓపెన్ చేసి 3 వైర్లు ఓపెన్ చేసి ఇది తీయాలి. తీసేసాం. తర్వాత ఈ సోలెంట్ కాయిల్ కూడా తీసేయాలి. ఇప్పుడు కవర్ తీసాడు. అయితే ఇదంతా తుప్పు పట్టేసింది అనమాట. తుప్పు పట్టేసి అంటే ఈ సైడ్ నుంచి వాటర్ లీక్ అయిపోయి సైడ్ నుంచి ఇదంతా తుప్పు పట్టేసి పాడైపోయింది అనమాట. ఆల్రెడీ ఇప్పాను నేను. ఎన్ని నట్లు మొత్తం తుప్పు పట్టేసి మొత్తం చూడు. ప్యాకింగ్ మొత్తం కాలిపోయింది. కొత్త ప్యాకింగ్ వేసుకోవాలి. ఈ సీలు కొత్త ప్యాకింగ్ సీల్ వేసుకోవాలి. ఈ సీలు 300 రూపీస్ ఉంటుంది. ఈ సీలు కొత్త సీలు అంటే దీనికి సెట్ వస్తుంది. ఆ సెట్ మార్చుకోవాలి. తర్వాత చూడండి, ఇది వాటర్ స్కేల్ పట్టేసి ఈ హోల్ కూడా మూసిపోయినాయి అన్నమాట. ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసి ఇది కూడా చూడాలి. ఇప్పుడు ఈ తుప్పు పట్టి స్క్రూ చాలా కష్టంగా ఓపెన్ అయింది. ఈ స్క్రూ కొట్టి తీసాము. కానీ ఇప్పుడు మళ్ళీ మార్చేయాలి. ఈ స్క్రూ వేరే ఇది వేయకుండా వేరేది వేసుకోవాలి. ఇది చూడండి. దీని మీద రబ్బర్ ప్యాకింగ్ ఉంటుంది అన్నమాట. మొత్తం ప్యాకింగ్ అంతా మొత్తం ఊడిపోయింది అన్నమాట. ప్యాకింగ్ ఉంటుంది సీలు ఈ మధ్యన రబ్బర్ ప్యాకింగ్ చూపిస్తాను మీకు. కొత్తది ఇది కొత్త సీలు. ఇప్పుడు ఈ సీలు ఈ స్క్వేర్ది ఉంది, దీనికి వస్తుంది ఇలాగా. ఇంకోటి ఏమో 2 ఉంటాయి అన్నమాట. రెండోది దీనికి ఇక్కడ వస్తుంది. ఇది వేసి బిగింతాం. బిగించిన తర్వాత వాటర్ లీక్ అవ్వదు. ఈ ప్యాకింగు కొత్తది వేయాలి. దీనికి కొత్త ప్యాకింగు ప్లస్ ఇది కూడా పోయింది. ఇది కొత్తది వేయాలి. ఇది థర్మాస్టేటు కొత్తది. ఇది ప్లస్ ఈ సీలు వేసి విత్ ఇంక్లూడింగ్ దీని రిపేరింగ్ ఛార్జ్, సర్వీసింగ్ ఛార్జ్ 800 అవుతుంది. గ్యాస్ కట్ కొత్తది వేసాము దీనికి. ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ ఇలా ఫిట్ అవుతుంది. మొత్తం ఇదంతా క్లీన్ చేసాం. ఫస్ట్ తుప్పు పట్టడం అన్నమాట. దీనికి మళ్ళీ గమ్ పెట్టి హీట్ గమ్ వస్తుంది. ఆ హీట్ గమ్ పెట్టి మళ్ళీ బిగించాలి. ఈ నట్ బోల్ట్లు ఇవన్నీ ఇంకా నట్ బోల్ట్ అయిపోయినా చూపిస్తే వీడియో పెద్ద అయిపోతుంది. అందుకని వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇది టైట్ చేసేస్తే మనకి లీకేజ్ అవ్వదన్నమాట. వాటర్ లీక్ అవ్వదు. వాటర్ లీక్ అయితే ఏంటంటే థర్మాస్టేట్లోకి వాటిలోకి వెళ్ళి తొందరగా థర్మాస్టేట్ పోతుంది. తర్వాత స్టీమ్ కింద నుంచి రాకుండా పైనుంచి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఇది వేసిన తర్వాత ఓకే అవుతుంది. ప్యాకింగ్ చేసాం. ప్యాకింగ్ చేసి స్క్రూలన్నీ టైట్ చేస్తాం. ఇక మొత్తం ఇవన్నీ టైట్ అయిపోయినాయి. ఇది కూడా కొత్తది వేస్తాం. ఇది కూడా కాలిపోయింది కదా, కొత్తది వేసాం. ఇప్పుడు కవర్ ఫిట్ చేస్తున్నాం. తుప్పు పోవట్లేదు. చాలా క్లీన్ చేసాను కానీ పోవట్లేదు. ఇది పెయింట్ వేసినా ఉండదు. అలాగే ఫిట్ చేస్తున్నాను. ఈ కవర్ అవి ఫిట్ చేస్తాము. ఇప్పుడు ఈ నట్ బోల్ట్ టైట్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు కనెక్షన్స్ అవి ఇచ్చేసి రన్ చేయాలి. ఇప్పుడు ఇది చేయాలంటే కనీసం క్లీన్ చేసి అన్నీ చేయడానికి ఒక 2 గంటలనే పడుతుంది. ఇది ఒక ఐరన్ బాక్స్ చేయాలంటే కనీసం 2 గంటలు పడుతుంది. ఇది ఇప్పుడు ఇది ఓకే అయింది. ఇది బటన్ ఆన్ చేస్తాను. ఆన్ చేసే బటన్. ఇప్పుడు
ఇప్పుడు థర్మోస్టాట్ ఆఫ్ అయింది, ఆన్ అయింది. ఈ సాలినెట్ వాల్వ్ కూడా పనిచేస్తుంది. ఓకే. ఇప్పటికి